సత్య టాక్స్కి స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా కాకరేపుతుంది. ఈ రాష్ట్రంలోనే కాదు, దీని తాలూకా చర్చ పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఈ ఉప ఎన్నికకు ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈయన మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ క్యాండిడేటు, ఆయన మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఈ ఉప ఎన్నికలో ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు తన సత్తాని చాటుకోవాలి, ఎందుకంటే తన సిట్టింగ్ సీట్ కాబట్టి తన సత్తాన్ని చాటుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. అట్లా ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనకి ఎన్నిక రిఫరెండం అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. అందుకనే దీన్ని ఇక్కడ ఏదో రకంగా గెలవాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. అట్లాగే ఇప్పుడు కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్సభ పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పేసి బీజేపీ కూడా ప్రయత్నంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. అట్లాగే మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఇక్కడ పోటీ చేస్తున్నారు. అట్లాగే దీపక్ రెడ్డి, అంటే లాస్ట్ టైం బీజేపీ తరఫున ఎవరైతే పోటీ చేశారో అదే దీపక్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ తన ఇక్కడ వ్యూహం ఏంటంటే, ఇప్పుడు ఆ సానుభూతి, తమ సిట్టింగ్ ఎమ్మెల్యే సానుభూతి గోపీనాథ్కి ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసిన పేరుంది. ఎప్పుడో తెలుగుదేశం కాలం నుంచి కూడా ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని ఆయన నర్చర్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి తమకు అనుకూలం అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాన్ని తాము నిరూపించడానికి కూడా ఈ గెలుపు పనికి వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకనే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పాటు 40 మంది హేమీలను ఇక్కడ ప్రచారానికి వాళ్ళు దించారు. అయితే రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో ఇక్కడ బీసీలకు స్థానిక సంస్థల్లో ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పారు. అది కోర్టు వివాదన పడింది. స్థానిక సంస్థల్లో బీసీ కార్డు ద్వారా పార్టీకి పట్టు సంపాదించి కాంగ్రెస్కి బీసీల మద్దతు సాధించాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. అందుకని ఇక్కడ బీసీ క్యాండిడేట్ నవీన్ యాదవ్కి వాళ్ళు సీట్ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ నవీన్ యాదవ్కి ఇప్పుడు ఎంఐఎం కూడా ఇప్పుడు ఈసారి పోటీలో ఉండకుండా నవీన్ యాదవ్కి తను మద్దతు ఇస్తుంది. యువకుడు, అభివృద్ధి కాముకుడు కాబట్టి ఆయనకి మద్దతు ఇస్తామని చెప్పేసి ఎంఐఎం చెప్తుంది. అంటే ఈ నియోజకవర్గం ప్రత్యేకత ఏంటంటే, ఇదొక మినీ ఇండియా లాంటిది ఈ నియోజకవర్గం. ఇక్కడ సంపన్నులు ఉంటారు, ఆంధ్రా నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉంటారు, అట్లాగే మైనారిటీలు, ముస్లింలు ఉంటారు, అట్లాగే అదేవిధంగా బస్తీ వాసులు కూడా ఉంటారు. అందుకని ఇప్పుడు ఎంఐఎంని మద్దతు ద్వారా రహమత్ నగరు, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఉన్న యూసఫ్గూడ, రహమత్ నగరు, ఈ ప్రాంతాల్లో ఉన్న ముస్లిం వాళ్ళ ఓట్లని వాళ్ళు పట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళ ప్రచారం కూడా అక్కడ ముమ్మరంగా చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ పీజేఆర్ ఒకప్పుడు ఇక్కడ గెలిచిన నియోజకవర్గం, ఆయనకి ఇక్కడ బస్తీ వాసుల్లో తిరుగులేని మద్దతు ఉంది. అందుకని ఇప్పుడు పీజేఆర్కి సంబంధించిన పీజేఆర్ శిష్యుడు శ్రీశైలం యాదవ్ కాబట్టి ఆయన కూడా ఆయన శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ కాబట్టి ఆయన కూడా బస్తీ ఓట్లని తన వైపు తిప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ఈ బస్తీ ఓటర్లు పీజీఆర్ వారసత్వాన్ని వాళ్ళు కూడా కొంత పంచుకోవడానికి పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని తమ వైపుకు తిప్పుకున్నారు. ఆయన కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే పీజీఆర్ కూతురు విజయారెడ్డి మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ తరఫునే మద్దతు ఇస్తుంది. అంటే ఇక్కడ పీజీఆర్ వారసత్వం, ఇట్లా ముస్లింలు, ఇంకోవైపున ఆంధ్ర ప్రాంత వాసులు, వీళ్ళంతా కూడా ఇప్పుడు పోటీలో ఉన్నారు. అందుకని ఇక్కడ ప్రత్యేకత ఏర్పడింది. ఇక్కడ పోటాపోటీగా చూస్తుంది. ఇట్లాగే గత ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన పర్సంటేజ్ ఒకసారి చూద్దాం. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ గోపీనాథ్కి 80,549 ఓట్లు వచ్చినాయి. ఆయన 16,337 ఓట్ల మెజారిటీ సాధించారు. అట్లాగే కాంగ్రెస్కి 64,212 ఓట్లు వచ్చినాయి. బీజేపీకి 25,826 ఓట్లు వచ్చినాయి. అంటే 54,683 తేడాతో అది ఓడిపోయింది. అట్లా ఎంఐఎంకి 7,848 ఓట్లు ఎంఐఎం తెచ్చుకుంది. అంటే ఈ మొత్తంగా కూడా ఈ గత ఫలితాలను చూస్తే ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ వైపున వస్తుంది కాబట్టి కాంగ్రెస్కి కొంత అడ్వాంటేజ్ అవుతుందని అనుకుంటున్నారు. అయితే బీసీలు
ఎటువైపున మొగ్గుతారు. ఇప్పుడు బీసీ నాయకులు పొన్నం ప్రభాకరు, అట్లాగే ఎస్సీ నాయకుడు వివేక్ వీళ్ళందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ తరఫున ప్రచారంలో నిలబడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో గెలుపు సాధించడం ద్వారా ఇప్పుడు బీసీ క్యాండిడేట్ని పెట్టాను, బీసీలు తమ పార్టీ వైపు ఉన్నారని చెప్పేసి వాళ్ళు నిరూపించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% ఓట్లు 42% సీట్లు బీసీలకి రిజర్వ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తెచ్చిన బిల్లు ఇప్పుడు అది సమస్యాత్మకం కావటం, కోర్టులో పరిధిలో పడటంతో కనీసం ఈ ఎన్నిక ద్వారా అయినా సరే తాము బీసీల మద్దతు తమకుందని చెప్పేసి నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవరాదని చెప్పేసి అనుకుంటుంది. ఎందుకనంటే ఇప్పుడు కాంగ్రెస్ వైఫల్యం చెందింది. కాంగ్రెస్కి సంబంధించిన పాలన కానీ లేదంటే ఇప్పుడు బాకీ కార్డులు ముఖ్యంగా వాళ్ళు ప్రచారంలో ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు జరుపుతామని ప్రామిస్ చేశారో అవన్నీ కూడా ఇప్పుడు చాలా బాకీ ఉన్నదని బాకీ కార్డులు ఉద్యమం అని చెప్పేసి వినూత్నంగా వాళ్ళు ఇక్కడ ప్రకటించారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు రకరకాల ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎన్నికల్లో ఎలా బిహేవ్ చేస్తారు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుందా లేదా, రేవంత్ రెడ్డి పాలనకి తనకు తానే చెప్పడం ఏంటంటే తన పాలనకి ఇది రిఫరెండం అని చెప్తున్నాడు. ఆయన పాలనకే కాకుండా పార్టీలో ఇప్పుడు పటిష్టంగా ఉందా, ఐక్యంగా ఉందా, నాయకులందరూ ఐక్యంగా ఉండి ఇక్కడ ఈ ఎన్నికల్లో కలిసి పనిచేస్తారా, కలిసి చేస్తారనేది చూడాల్సి ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ దాదాపుగా 200 నుంచి 300 నామినేషన్లు రైతులు, నిరుద్యోగులు, ఓఆర్ఆర్ బాధితులు, హైడ్రా బాధితులు వీళ్ళందరూ కూడా వాళ్ళు నామినేషన్లు దాఖలు చేశారు. అంటే తమ గతంలో 2019 నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో కూడా అప్పుడు పసుపు రైతులు అందరూ కూడా ఇట్లా 100 కొలది నామినేషన్లు నిరసన తెలియజేయడం కోసం పసుపుకి సరైన గిట్టుబాటు ధర రావటం లేదని తమ నిరసన తెలియజేయడానికి కోసం నిజామాబాద్లో అప్పుడు వాళ్ళు ఇట్లాగే పెద్ద ఎత్తున సామూహికంగా నామినేషన్లు దాఖలు చేసి తమ వ్యతిరేకత వెలిబుచ్చారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ హైడ్రా బాధితులు వీళ్ళంతా ఓఆర్ఆర్లో పొలాలు కోల్పోయిన రైతులు, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు, నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అంటే వీళ్ళంతా నామినేషన్లు దాఖలు చేయడం వెనుక బీఆర్ఎస్ బీజేపీ ప్రేరణ ఏమైనా ఉందా, లేకపోతే వాళ్ళు వాలంటరీగా ఇప్పుడు చేస్తున్నారా, నామినేషన్లు దాఖలు చేశారనేది చూడాలి. ఎందుకంటే నిజామాబాద్లో అప్పుడు ఆ రోజునైతే అది ఒక రైతులకు సంబంధించిన ఒకే అంశం, ఖచ్చితంగా ఆ అంశం మీద ఇప్పుడు అక్కడ పసుపుకి ధర లేదు, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే దాని మీద అక్కడ జరిగింది. ఇక్కడైతే ఈ 3 రకాల వ్యక్తులు అంటే ఇప్పుడు నిరుద్యోగం ఇవన్నీ కూడా నిరుద్యోగులు, రైతులు, వీళ్ళు ఓఆర్ఆర్ బాధితులు, హైడ్రా బాధితులు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో నామినేషన్లు వాళ్ళు వాలంటరీగా దాఖలు చేశారా లేదంటే ఏదైనా పార్టీ ప్రోద్బలం ఉందా అనేది చూడాలి. మొత్తంగా కూడా ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది పెద్ద సంచలనాత్మకం అవుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చెప్పుకోదగిన విశేషం, ఇక్కడ గతంలో ఇది తెలుగుదేశానికి ఓటర్లు కూడా బలంగా ఉన్నారు. అసలు ఒరిజినల్గా గోపీనాథ్ ఆయన తెలుగుదేశం మనిషి. తర్వాత వీళ్ళంతా కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత వీళ్ళంతా కూడా బీఆర్ఎస్లోకి వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ని నిలబెట్టాలని చెప్పేసి తెలంగాణ తెలుగుదేశం నేతలు చంద్రబాబు దగ్గరికి వెళ్తే ఆయన వాళ్ళకి ఏమొద్దు, బీజేపీకి మద్దతు ఇవ్వాలనుకున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి. అందుకని ఇప్పుడు బీజేపీకి తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేకపోతే ఆ ఓటు మరి ఏమవుతుంది అనేది కూడా ఇక్కడ ఉత్కంఠ రేపుతుంది ఈ ఎన్నికల్లో. మొత్తంగా కూడా ఈ ఎన్నిక అనేది ఇప్పుడు రాజకీయ పార్టీల 3 ప్రధాన రాజకీయ పార్టీలకి ఒక లిట్మస్ టెస్ట్ లాంటిదని చెప్పుకోవచ్చు.